కొంతమందికి నేను చెప్పిన కథలు అర్థం కాకపోయి ఉండొచ్చు. మిత్రులకు చెప్తున్నాను, సముద్ర మంథనం గురించి మన పురాణాల్లో అసురులు దేవతలందరూ సముద్ర మంథనం చేశారు, చిలికారు బాగా సముద్రాన్ని. ఎందుకు కావాల్సి వచ్చింది వాళ్ళకి? అమృతం తాగాలని. అమృతం తాగితే వాళ్ళు మృత్యువుని జయిస్తారు. మృత్యువుని జయిస్తే వాళ్ళు సర్వాత్ములైపోతారు, సర్వశక్తులైపోతారు. సముద్రాన్ని చిలికి 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 చేస్తే ఎన్నో రత్నాలు, ఎన్నో బహుమతులు, ఎన్నో ఆనందం దొరికింది ప్రకృతిని నుండి. ఉచ్చైశ్రవస్, మహాలక్ష్మి, ఐరావతం, ధన్వంతరి అని మనం ఏం పూజిస్తాం, అవన్నీ అక్కడి నుంచి సముద్రం నుంచి వచ్చిందే, ప్రకృతి నుండి వచ్చిందే, భగవంతుడు ఇచ్చిన రత్నం మనకి. అయితే వాళ్ళు ఆగలేదు, దేవతలు అసురులు. ఇంకా చిలికారు, ఇంకా చిలికారు. ఆలాహలం, త్రికూట, విషసర్పాలు బయటకు వచ్చాయి. కార్బన్ డైఆక్సైడ్, మానాక్సైడ్, ఇంకేమి రకరకాల నెగటివిటీ ప్రకృతి నుంచి ఉత్పన్నమైంది. ఉత్పన్నమయ్యి అది 3 లోకాల్ని నశిస్తున్న సమయంలో మహాదేవుడు శివుడు విషంని తాగి ఆయన గొంతులోనే అది ఆగి నిలబడిపోయింది. గొంతులో కట్టుకుపోయింది. నీలకంఠుడు అని మనం పేరు పెడతాం ఆయనకి. ఏది భూషణమో దేవుడికి, అది సమాజం నుండి తీసుకున్న దోషాలు. మన దోషాలని తీసుకొని ఆయనకు ఒక భూషణం చేస్తాం మనం. ఈ ప్రపంచంలో మన బతుకుతున్న ఈ ఒక మహా భూమిలో ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు. పాశ్చాత్య దేశం విజ్ఞానం ద్వారా, మన దేశంలోనూ ద్వారా. ఒక పేదవాడు చేస్తున్న పని అదే, ఒక ప్రధానమంత్రి చేస్తున్న పని. ఒక్కొక్కళ్ళు వాళ్ళ మార్గాలు చూసుకొని ఆనందం పొందుతున్నారు. ఆనందం పొందుతున్నలో సరి అయిన మార్గమా తప్పు మార్గమా అని తెలియటం లేదు. మనకు కావాల్సింది ఆనందం. దానివల్ల ఈ సమాజంలో జరుగుతున్న ఆహుతులు, ఆత్మహత్యలు, అవినీతులు, ఈ దుర్ఘటనలు, భార్యాభర్తలు విడిపోవడం. ఒకవైపు మంగళయాన్ పైకి వెళ్ళిపోయింది, చంద్రయాన్ పైకి వెళ్ళిపోయింది, ఇంకా ఎన్నో రెండో మంగళయాన్ కూడా తయారవుతుంది ఇస్రోలో. కోట్లాది రూపాయలు మనం దాన్ని ఉపయోగిస్తున్నాం. అయితే మన సమాజంలో ఈ టెక్నాలజీ వల్ల, ఈ ఒక డెవలప్మెంట్ వల్ల జరుగుతున్న నెగటివిటీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంగ్లీష్లో అంటారు, వీఆర్ కిల్లింగ్ ద గూస్ విచ్ ఇస్ లేయింగ్ గోల్డెన్ ఎగ్స్. అతి ఆశ. ఏమి చేయాలో అర్థం కావట్లేదు. యునెస్కో అంటుంది, ఒక వార్నింగ్ ఇస్తుంది ప్రభుత్వానికి. వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం, వాళ్ళ సర్వే ప్రకారం ఏమంటుంది వాళ్ళ రిపోర్ట్, బై 2020 ఇండియాస్ ప్రాబ్లమ్ విల్ నాట్ బి అల్జీమర్స్, ఇండియాస్ ప్రాబ్లమ్ విల్ నాట్ బి ఎల్లబో, ఇండియాస్ ప్రాబ్లమ్ విల్ నాట్ బి పార్కిన్సన్స్ ఆర్ ఎయిడ్స్, ఇండియాస్ ప్రాబ్లమ్ విల్ ది గ్రేటెస్ట్ ప్రాబ్లమ్. One is the youth population of 60 to 70%. Another problem will be young, rich, retired Indians. What we can do with them, it's a big problem. Young, rich, retired Indians, by 40 retired, tons and tons of money in the bank, but he cannot see, he cannot listen, high diabetes, cholesterol, intestinal obstructions, spondylitis, head to foot problems, and he'll be paying for crying. He'll be paying for crying because fast food, slow digestion. High income, low morals. Fancier homes, few families. More income, more divorces. What a paradox is this. ఏమి సుఖం? వినాశకాలే విపరీత బుద్ధి అంటామా? లేకపోతే wherever there is a problem, where are we trying to find out the happiness?